హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు దోశలు వేయటం చూపించానండి. దానికోసం పప్పు నానబెట్టుకుంటున్నాను, అలానే బియ్యం కూడా నానబెట్టుకుంటున్నాను. ఇవైతే బియ్యము, జొన్నలు ప్లస్ అలసందలు కలిపిన బియ్యం అండి. ఇప్పుడు 1 కేజీకి 2 గిద్దలు మినపప్పు అనేది నానపెట్టుకుంటాను ఎప్పుడైనా సరే. అంటే 1 కేజీ బియ్యంకి 1/4 కిలో మినపప్పు అనమాట. సేమ్ అదే ప్రాసెస్లో నేను 3/4 కేజీ బియ్యం తీసుకున్నాను. జొన్నలు వచ్చేసి 1/4 కిలో తీసుకున్నానండి. సేమ్ ఇలా నానపెట్టుకుంటున్నాను. ఎందుకంటే బియ్యం క్వాంటిటీ అనేది తగ్గించడం కోసం. బియ్యం ఎక్కువగా తింటే, ఎందుకంటే షుగరు అవి పెరుగుతున్నాయి కదా. అదే జొన్నలు, అలసందలు 2 కలిపి వేసుకోవటం వల్ల మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకి డైరెక్ట్గా బియ్యం తినకుండా మనం కూడా ఈ జొన్నలు తినటం వల్ల మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా సరే ఏదైనా చాలా మంచిదని జొన్నలు ప్లస్ అలానే అలసందలు కూడా కలిపి నానబెట్టుకుంటున్నాను. నేనైతే ప్రతిసారి దోశలకి ఇలానే చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే మటుకి చాలా దోశలు టేస్ట్గానే ఉంటున్నాయి. అలానే మనకి దోశలు తిన్నా కూడా మనకేంటంటే దోశలు తిన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అరగనట్టు టేబుల్ రావటం కానీ, కొంచెం మందంగా ఉండటం కానీ అలా ఉండిద్ది. కానీ ఈ దోశలు తింటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండట్లేదండి. చాలా చక్కగా 2-3 దోశలు అంతకన్నా ఎక్కువగా తిన్నా కూడా అసలు ఏ ప్రాబ్లం ఉండట్లేదన్నమాట. నైట్ అవి నానిన తర్వాత చక్కగా మనం దోశల బ్యాటర్ ఎలా రుబ్బుకోవాలో అలా మిక్సీ ఉంటే మిక్సీకి, గ్రైండర్ ఉంటే గ్రైండర్కి వేసేసుకోండి. నో ప్రాబ్లం అండి. నేను పిండి రుబ్బే ప్రాసెస్ కూడా మీకు చూపిద్దాం అనుకున్నానండి. నైట్ అంతగా వెలుతురు అనేది తక్కువగా ఉంటుందన్నమాట. లైటింగ్ సరిపోవట్లేదు అనమాట, చీకటిగా ఉన్నట్టుగా ఉంటుంది. అందుకోసం నేను వీడియో ఏమీ తీయలేదు. పిండి రుబ్బటం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తున్నాను కదా, దోశ బ్యాటర్ ఎలా రుబ్బుకుంటారో సేమ్ అలానే పిండిని రుబ్బేసుకోండి. అలా రుబ్బుకున్న పిండిని తెల్లారి మార్నింగ్ కొంచెం తీసుకొని గిన్నెలో ఉప్పు అది కలుపుకోండి. మనకి ఎంత అవసరమో అంతవరకే పిండి తీసుకొని ఉప్పు అనేది కలుపుకోండి. పిండి మొత్తంలో మటుకి ఉప్పు కలపకండి. ఎవరైనా అలానే చేస్తూ ఉంటాము, కొంచెం పిండి తీసుకొని ఉప్పు కలుపుకుంటాము. దోశ వేసుకుంటేనండి చాలా పల్చగా చక్కగా టేస్టీగా ఉంటుంది. ఈ దోశలు మటుకి చాలా టేస్టీగా ఉన్నాయండి. అలసందలు, జొన్నలు ఈ 2 కలిపి నానబెట్టాను అనమాట నేనైతే. ఈ దోశలు వేసుకుంటే అండి మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. జొన్నలు తింటే చాలా మంచిది కదా. అందులో డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు ఈ దోశలు తింటే చక్కగా షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయండి. అందుకోసమే నేను ఈ దోశలు అనేది చేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీలు వేసినా సరే జొన్న రవ్వ అనేది కామన్గా యాడ్ చేసుకొని ఆ జొన్న రవ్వ ఇడ్లీ వేస్తున్నాను. దోశలుకి నానబెట్టినా సరే డైరెక్ట్ జొన్నలు, అలసందలు క్వాంటిటీ 1/4 కిలో పైన తీసుకొని అవి కూడా వేసుకొని నానబెట్టుకొని, అవి నానిన తర్వాత పిండి అనేది రుబ్బుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని నేనైతే మినపప్పే వాడుతున్నానండి. మినపప్పు వాడటం వల్ల బాగుంటున్నాయి అన్నమాట. మనం టిఫిన్గా ఏం చేసుకున్నా సరే మినపప్పు టేస్ట్ బాగుండిద్ది కాబట్టి నేను మినపప్పే వాడుతున్నాను. కొంచెం కడుక్కోవటం అది కష్టమైనా సరే అవే తెచ్చి వాడుకోండి. నేనైతే అవే వాడుకుంటున్నాను. ఇలా చూడండి, నాన్ స్టిక్ పైన దోశలు ఎంత పల్చగా ఎంత చక్కగా రెడ్గా కాలి ఈజీగా వస్తాయో సేమ్ ఈ పెనం పైన కూడా అంతే చక్కగా వస్తున్నాయండి. చాలా చక్కగా వేసుకోవచ్చు, అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లోకి కారపొడి పైన చల్లుకున్నా బాగుంటుంది, చట్నీ వేసుకున్నా బాగుంటుంది, ఏదైనా వేసుకొని తినొచ్చండి. ఉల్లిపాయ పైన వేసుకొని కారపొడి వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఈ దోశలు. నేనైతే చట్నీ కూడా చేశాను. ఇంతేనండి ఈరోజుకి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.